వాక్యము కొరకై పాత నిబంధన గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాం. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది. యెఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. చాలండి. ప్రియమైన వారలారా, చదువుకున్న వాక్య భాగం యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి గూర్చిన వాక్యం. యెఫ్తా 2 అక్షరాల పేరు యెఫ్తా. దాదాపు క్రైస్తవ సమాజంలో లేదా క్రైస్తవ లోకంలో యెఫ్తా అనే ఆయన మరుగున పడిపోయాడు. ఆ పేరును ఎవరు పెట్టుకోవడం లేదు, ఆయన గూర్చిన వాక్యాలు ఎవరు బోధించడం లేదు. ఈయన గురించి 11, 12 అధ్యాయాలలో ఈయన గురించి రాయబడింది. ఈయన చరిత్ర, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే ఈయనను గురించిన కొన్ని సంగతులను మనం విని ఆయన గూర్చి ఆత్మీయ పాఠాలు ఏంటో కొన్ని తెలుసుకుందాం. ఇంతవరకు మనం చదువుకున్నాం ఏంటంటే, యెఫ్తా గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను అని మొదటి వచనం 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. యెఫ్తా గిలాదు కుమారుడు. అయితే తన తల్లి గురించి ఆమె వేశ్య అని రాయబడింది. ఈయన పరాక్రమము గల బలాఢ్యుడు అని రాయబడింది. ఈయన గురించి బలాఢ్యుడు అంటే శారీరకంగా మంచి బలము కలిగిన వాడు. తన శరీర బలముతో ఏమైనా చేయడానికి శక్తి గలవాడు. బలాఢ్యుడు అంటే శారీరకంగా ఎత్తు లావు కలిగి అందరిలోనూ బలాఢ్యుడు అనిపించుకుంటాడు. అంటే అందరిలోనూ ప్రత్యేకంగా శారీరకంగా బలము కలిగిన వాడు. అంతే కదా, బలం బాగా పని ఏదైనా బలమైనది ఎత్తగలవాడినే బలాఢ్యుడు అంటారు కదా. అంటే బలంగా కనబడేవాడినే బలాఢ్యుడు అంటారు. శరీర విషయంలో బలము కలిగిన వాడు బలాఢ్యుడు. ఈయన ఎటువంటి బలాఢ్యుడు అంటే పరాక్రమము గల బలాఢ్యుడు. ఈయనను గురించి బలాఢ్యుడు అని మాత్రమే కాదు, పరాక్రమము గల బలాఢ్యుడు అని రాయబడింది. చాలామందిని గురించి మనము చూస్తుంటాం. మన ప్రాంతంలో కూడా చూడడానికి బాగా ఎత్తుగా లావుగా బలంగా ఉంటారు, కానీ అంతకంటే బలహీనుని మీదకి వెళ్ళలేక భయపడుతుంటారు. చిన్న చిన్న విషయాలకు భయపడుతుంటారు. సన్నగా చిన్నగా ఉన్న ఏ విషయాలైనా వాళ్ళు వెళ్ళి చేయగలడానికి చురుగ్గా ప్రయత్నం చేస్తుంటారు. మనం కూడా మన ప్రాంతాల్లో మన ఇళ్ళలో చూసిన ఏరా అంత చూడడానికి అట్లున్నావు, ఆ చిన్న పని చేయలేకపోతున్నావు అంటారు. కొందరు చిన్నగా ఉన్న బల చేస్తున్నారే, చూడడానికి చిన్నగా బల చేస్తున్నావే అంటారు. అవునా? శరీరరీత్యా బలాఢ్యుడే, కానీ ఈయన శరీరరీత్యా బలాఢ్యముతో పాటు బలముతో పాటు పరాక్రమము గల బలాఢ్యుడు అని రాయబడింది. అంటే అవకాశం వచ్చినప్పుడు, అవసరం అన్నప్పుడు పరాక్రమం అంటే శత్రువు మీదకి వెళ్ళి యుద్ధం చేసి వారిని జయించగల శక్తి గలవాడు. పరాక్రమం అంటే పౌరుషము చూపించగలవాడు. పరాక్రమం గల బలాఢ్యుడు యెఫ్తా.
కేవలము శరీరరీత్యా బలం మాత్రమే కాదు, మనసులో కూడా పరాక్రమం చూపగల ధైర్యం గలవాడు, పరాక్రమం గల బలాఢ్యుడు. అయితే ఇతడు వేశ్యకు పుట్టాడని గిలాదు యొక్క సొంత భార్యకు మరలా కుమారులు కలుగగా, అంటే ఇతని తర్వాత పుట్టినవారు అంటే ఇతనికి తమ్ముళ్ళు అవుతారు. అతని సహోదరులు అతనితో ఏమన్నారంటే, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి, వారు నీకు స్వాస్థ్యం లేదని చెప్పగా యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశంలో నివసిస్తున్నాడు. పారిపోయాడు. సరే నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోలేడు, పారిపోయాడంటే ఆయనను పారిపోయేటట్టు చేశారు కదా సహోదరులు, అంతే కదా. సాధారణంగా నడుచుకుంటూ పోతే నడుచుకుంటూ పోయినాడంటారు, పారిపోయినాడంటే వారు బెదిరించడము, వారు భయపెట్టడము, వారు అతని మీదికి రావడము చేయగా అతడు ఏం చేశాడు, పారిపోయాడని రాయబడింది. అతడు టోబు దేశానికి పారిపోయాడు. పారిపోతే అక్కడే ఎవరు ఉన్నారంటే, టోబు దేశానికి వెళ్ళి నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఆయన నివసించిన స్థలములో ఎవరున్నారంట, అల్లరి జనము. ఇంగ్లీష్లో అయితే వర్త్లెస్ పీపుల్ అని రాయబడింది. అంటే పనికి మాలిన వారు, అల్లరి జనం ఉన్నది అక్కడ. ఆయన టోబు దేశానికి వెళ్ళి నివసించగా అక్కడ అల్లరి జనం వచ్చి ఆయనతో కూడా ఉన్నారు, నివసిస్తున్నారు, అక్కడ సంచరిస్తూ ఉన్నారు. చూడండి, ఇదే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. చూడండి, 34వ వచనం. యెఫ్తా అతని కుమార్తె నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. ఆయన టోబు దేశంలో నివసిస్తూ ఉండగా ఒంటరిగానే పారిపోయినాడు. వివాహం కాకమునుపే టోబు దేశానికి పారిపోయినాడు. టోబు దేశానికి వెళ్ళి అక్కడ నివసిస్తుండగా ఆయనకు ఒకగానొక కుమార్తె ఉంది. కుమార్తె ఉందంటే కుమార్తె రావడానికి కారణమైన భార్య కూడా ఆయనకుంది. ఆయన టోబు దేశంలో నివసిస్తూ ఉండగా భార్య కుమార్తె ఉన్నారు. ఆయన చుట్టుపక్కల అల్లరి జనాంగం సంచరిస్తూ ఉన్నది. కానీ యెఫ్తా కుటుంబం మీద ఎవరు చేయి పెట్టినట్టుగా లేదు. అంటే యెఫ్తా యొక్క కుటుంబము జోలికి ఎవరు వచ్చినట్టుగా మనకు కనబడడం లేదు. పరాక్రమము గల బలాఢ్యుడు అల్లరి జనము మధ్య నివసిస్తున్నాడు. అల్లరి జనమే కానీ ఆ అల్లరి జనము మధ్య యెఫ్తా మంచి సాక్ష్యము కలిగి జీవిస్తున్నాడు. ఎవరు ఆయన మీదికి రావడం లేదు కదా. అల్లరి జనం మధ్య ఎవరైనా నివసించడానికి ఇష్టపడతారా? అబ్బో ఇక్కడ ఉండే జనం బాగలేదు, మన నుంచి వెళ్ళిపోతారు. అందులో ఇలా ఆడపిల్ల కలిగిన ఆయన, ఒక కూతురు ఉంది, భార్య ఉంది. ఆయన ఇంట్లో లేనప్పుడు ఏదైనా జరిగితే ఇంటి మీద కదా అపాయం, ప్రమాదం పొంచి ఉంది. కానీ పరాక్రమం గల బలాఢ్యుడు కనుక అల్లరి జనాంగం ఏమి ఆయన జోలికి రావడంలో ఏమి చేయలేకపోతున్నారు ఆయన్ను. ఇలా నివసిస్తూ ఉండగా టోబు దేశంలో ఆయనకు కుమార్తె కలిగింది. నివసిస్తూ ఉన్నాడు ఆయన. తర్వాత చూడండి ఏం జరిగిందో 11వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 11వ అధ్యాయం 4వ వచనం. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయమని యెఫ్తాతో చెప్పిరి. ఈయన బాల్య దశలో ఉన్నప్పుడు, పెళ్ళి కాకముందే, ఊహ తెలియని ప్రాంతంలో ఆ వయసు ఆయనకు ఉన్నప్పుడు తన తమ్ముళ్ళు తనను
నీకు ఆస్తిలో భాగం లేదు, స్వాస్థ్యం లేదని ఆయన మీదికి పోయి ఆయన తోలివేస్తే ఆయన పారిపోయినాడు. తోపు దేశంలో నివసిస్తూ ఉన్నాడు. అయితే శత్రువులైన అమ్మోనీయులు వీరి మీదకి యుద్ధానికి వచ్చారు, ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తే ఇశ్రాయేల్ దేశం దాను మొదలుకొని బేర్షెబా వరకు సరిహద్దులు గల దేశం, 12 గోత్రాలు జనాంగం గల దేశం, అంతమంది దేశంలో ఉండగా అమ్మోనీయులను ఎదుర్కోవడానికి వారికి నాయకుడు కనపడలేదు. యుద్ధానికి వెళ్ళడానికి బలము కలిగిన వాడు కనపడలేదు. శత్రువు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి రాగా వారికి ఎవరు గుర్తొచ్చారు? ఊహ తెలిసి తెలియని వయసులో ఆ దేశమును విడిచి పారిపోయి టోబు దేశంలో నివసిస్తున్న యొఫ్తా వారికి జ్ఞాపకానికి వచ్చాడు. యొఫ్తా వారికి జ్ఞాపకానికి రాగా వారు యొఫ్తా యొద్దకు వెళ్ళారు. వెళ్ళి యొఫ్తాను అడుగుతున్నారు. గిలాదు పెద్దలు వెళ్ళి 6వ వచనంలో గిలాదు పెద్దలు వెళ్ళి టోబు దేశంలో ఉండే యొఫ్తాను రప్పించాలని వెళ్ళినారు. 7వ వచనం చూడండి. 7వ వచనంలో యొఫ్తా ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు వెళ్తే అందుకు యొఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే. వినండి, ఆగండి. మీరు నా మీద పగబట్టి నా తండ్రి ఇంటిలో నుంచి మీరు తోలివేసినారే. ఎలాగూ తోలివేసినారంట? పగబట్టి తోలివేశారు. అప్పుడు యవ్వనంగా ఉండే యొఫ్తా వారు సహోదరులే, పగబట్టి వారు త్రోలివేయగా ఈయన సామాన్యమైన మానవుడు కాదు, మామూలు మనిషి కాదు, పరాక్రమం గల బలాఢ్యుడే. కానీ తన తమ్ముళ్ళే పగబట్టి తన మీదకి రాగా సరే అని ఆయనే సర్దుకొని తగ్గించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆత్మ సంబంధి కనుక శరీర సంబంధులు, తన సహోదరులు శరీర సంబంధులు ఆయన మీదకి పగబట్టి రాగా ఆత్మ సంబంధి సరే అని తానే తగ్గించుకొని వెళ్ళిపోతున్నాడు. దావీదు జీవితంలో మనం ఎరుగుదుము కదా. ఆ గొల్యాతును చంపి గొప్ప విజయం ఇశ్రాయేలుకు కలగడానికి దావీదు తన ప్రాణము తెగించి గొల్యాతును చంపగా పిల్లనిచ్చి ఇయ్యాల్సిన మామ ఆయన సౌలు దావీదును చంపాలని అనేక మార్లు ప్రయత్నం చేయగా దావీదు పారిపోతున్నాడు. అదుల్లాము గుహలలో, కొండలలో పారిపోతున్నాడు. సౌలును చంపే అవకాశం దావీదుకు దొరికింది కానీ చంపలేదు. గొల్యాతును, బలాఢ్యుడైన గొల్యాతును చంపినవాడు సౌలును చంపడానికి ఏం లెక్కలేదు. అవకాశాలు కూడా దొరికాయి కానీ చంపలేదు. దావీదు ఆత్మ సంబంధి, సౌలు శరీర సంబంధి. ఆత్మ సంబంధిని తరుపుతుంటే ప్రతిఘటించడం లేదు, తిరిగి మీదికి వెళ్ళి చంపడం లేదు. నేను నీకేం చేశానని నా మీదకి వస్తున్నావు అనడం లేదు. నేను నీకేమన్నా కీడు చేశానా? ఆ గొల్యాతును చంపి విజయాన్ని ఇచ్చాను కదా, నీకు మేలే కదా చేశాను, అయినా నన్ను చంపడానికి వస్తావా, నీ సంగతి చూస్తానే మీదికి వెళ్ళడం లేదు ఆత్మ సంబంధి. సరే పోనీ, నీకు తెలియదు, నువ్వు శరీర సంబంధివి, నేను ఆత్మ సంబంధిని అని చెప్పి ఆత్మ సంబంధి అయిన దావీదే సర్దుకొని తగ్గించుకొని పారిపోతున్నాడు కానీ ప్రతిఘటించడం లేదు. క్రొత్త నిబంధనలో కూడా చూడండి, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో మన ప్రియ ప్రభువు ఉన్నారు చూడండి. క్రొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త 12వ అధ్యాయం 15వ వచనం చూద్దాం చూడండి, లేదా 14 నుండి చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వచనమా. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి, అయితే
యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. శరీర సంబంధులు ఆత్మ సంబంధి అయిన ప్రభువును చంపాలా, ఎలాగూ సంహరించాలా, ఎట్లా చంపాలా అని ఆలోచన చేస్తున్నారు. శరీర సంబంధులు ఆయనను చంపాలని ఆలోచన చేస్తుంటే ఆత్మ సంబంధి ఏం చేస్తున్నాడు, సరే అని ఆయనే సర్దుకొని అక్కడ నుండి పారిపోతున్నాడు. ఒక్కసారి కాదు, 2-3 సార్లు, పలుమార్లు వారు ఆ ప్రయత్నం చేస్తుంటే ఆయనే సర్దుకొని వెళ్తున్నాడు. శరీర సంబంధులు శరీర సంబంధమైన మనసు కలిగిన వారు, ఆ శరీర సంబంధులు ఆత్మ సంబంధి మీద తిరుగుబాటు చేస్తున్నారు, చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆత్మ సంబంధి అయిన ప్రభువు ఆయనే తగ్గించుకొని ఆయనే సర్దుకొని వెళ్ళిపోతున్నాడు. యోహాను సువార్తలో కూడా చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము, క్షమించండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. యోహాను సువార్త 10:39. వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పారిపోయాను. మరలా అంటే అంతకుముందు చాలాసార్లు ప్రయత్నాలు జరిగినాయని చంపాలని, మరలా 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 ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పారిపోతున్నాడు. శరీర సంబంధులు ఆత్మ సంబంధి అయిన ప్రభువును చంపాలని, మరలా 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 చంపాలని ఆయన మీదకి వెళ్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఆత్మ సంబంధి తప్పించుకొని పారిపోతున్నాడు. సరేలే సరేలే పోనీలే, వాళ్ళకి తెలియదులే, సరేలే పోనీలే, వాళ్ళకి తెలియదులే, సరేలే తెలియక చేస్తున్నారులే, పోనీలే 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 అని మరలా 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 వారు ప్రయత్నం చేయగా ఆయన తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకున్న యెఫ్తాను గురించి కూడా తన సహోదరులే, తనకంటే తర్వాత పుట్టినవారు, తనకంటే చిన్నవారు, వారు కొంత వయసు రాగా తన అన్నయ్యన యెఫ్తాను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు అన్యశ్రీకి పుట్టినవాడవు, నీకు ఆస్తిలో పాలు భాగం లేదు, నీకు ఆస్తి లేదు, నువ్వు సక్రమంగా పుట్టినవాడవు కాదు, నీకు మాకు సంబంధం లేదు, నీకు ఆస్తికి సంబంధం లేదు అని ఆయన మీదికి రాగా ఆయన ఏం చేస్తున్నాడు, ఆత్మ సంబంధి ఆయనే తగ్గించుకొని పారిపోతున్నాడు. పారిపోయి ఏదో కాని దేశంలో తన వారంతా ఇక్కడ ఉంటే, తన సంబంధులు, తన బంధువులు, తన రక్త సంబంధికులు, తన తండ్రి ఇంటి వారు అందరూ ఇశ్రాయేలు దేశమైన పాలస్తీనాలో ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు, యోర్దాను నది దాటి టోబు దేశానికి వెళ్ళి ఎవరో అల్లరి జనాంగం ఉండే చోట నివసిస్తూ ఉన్నాడు ఆయన కదా. ఆత్మ సంబంధికి ఎంత విచారకరం, ఎంత బాధ. శరీర సంబంధులు పగబట్టగా పారిపోతున్న ఆత్మ సంబంధి ఆయనే తన నోట అన్నాడు కదా 11వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో 4వ వచనమా, 7వ వచనంలో మీరు నా యందు పగబట్టారే అని, తాను ఇప్పుడు వయసు వచ్చినాడు, పెద్దవాడైనాడు, కూతురుంది, వివాహం చేసుకున్నాడు సొంతంగానే, తన ఇంటి వారేం వివాహం చేయలేదు ఆయనకు, ఎక్కడో పారిపోయి టోబు దేశంలో ఉంటున్నాడు, ఎవరిచ్చారో ఆయనకు పిల్లను, ఆయన ఎట్లా చేసుకున్నాడో, ఏ పెద్ద మనుషులు మాట్లాడారో తెలియదంతా, ఒంటరిగా వెళ్ళాడు ఒక్కడు, ఏమి లేకుండా ఉత్త చేతులతో, ఆస్తి లేదు ఏమి లేదని ఆయన మీద పగబట్టి ఆయన మీదకి పోతే ఒక్కడే పారిపోయాడు, ఏమి లేదు, ఒట్టి చేతులతో పారిపోయినాడు. కానీ ఇప్పుడు కుటుంబంగా అయ్యాడు, ఒక భార్య, ఒక కూతురు ఉంది, పెద్దవాడైనాడు. ఈ పరాక్రమం గల బలాఢ్యుడు గిలాదు పెద్దలు ఆయన దగ్గరికి వస్తే వారితో మాట్లాడుతున్నాడు. ఆ పాతలో ఆ లేత మనస్సుకు జరిగిన గాయాన్ని అయినా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ యవ్వన ప్రాయంలో తన లేత మనసుకు జరిగిన గాయాన్ని జ్ఞాపకం చేసుకొని, అయ్యా నేను యవ్వనిగా ఉన్నప్పుడు, ఉన్నప్పుడు నా తల్లి వేశ్యని, నేను అన్యశ్రీకి పుట్టానని, ఇలాంటి మాటలని నన్ను నా మీద పగబట్టి నన్ను వెళ్ళగొట్టినారే అని
తన లేత హృదయానికి జరిగిన గాయాలను, ఆ లేత హృదయానికి తగిలిన ఆ గాయాలను జ్ఞాపకం చేసుకొని వారితో మాట్లాడుతున్నాడు, వారిని ప్రశ్నిస్తున్నాడు ఆయన. నా మీద పగబట్టి మీరు నన్ను తోలివేసినారే, నా మీద పగబట్టి నా తండ్రి ఇంటి నన్ను తోలివేసినారే అని ఆ లేత హృదయానికి తగిలిన గాయాలను ఆయన జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతున్నాడు. తర్వాత వచనం చూడండి. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చి తిమ్మి నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీలతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదు అని యొఫ్తాతో అనేది. అందుకు యొఫ్తా, అమ్మోనీలతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధానుని అవుతున్నా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండునుగా కానీ యొఫ్తాతో అనిరి. కాబట్టి యొఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకొనిరి. అప్పుడు యొఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యొఫ్తా ఆ గిలాదు పెద్దలు వచ్చి, నువ్వు రావాలా, మాకు అధిపతిగా ఉండాలా, నాయకునిగా ఉండాలా, అమ్మోనీయులు మన మీద యుద్ధానికి వచ్చారు, నువ్వు నాయకుడిగా ఉండి యుద్ధానికి వెళ్ళాలా అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ తనకు కలిగిన శ్రమలు, ఇబ్బందులు, బాధలు, ఆవేదనలు అన్నీ జ్ఞాపకం చేసుకొని వారిని ప్రశ్నించాడు. కానీ నేను రాను, మీరు నాకు ఇలాగ చేశారు, నేను ఒక్కొన్నని, నేను ఒంటరి వాడినని, నేనేమి చేయలేనని, నా తండ్రి కూడా నాకు లేడని, మీరు నా మీద పగబట్టి నన్ను ఇలాగ చేశారు, నన్ను అవమానపరిచారు, నన్ను ఇంటిలోని తోలివేశారు, నేను ఈ దేశము కాదు కాని దేశానికి వెళ్ళి అక్కడ నివసించాను, మీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాను, అవమానాలు పడ్డాను, ఒంటరిగా నేను పారిపోయాను అని వారిని అడిగి, అయితే ఇప్పుడు నేను రాను, మీరు నాకు చేసిన అన్యాయాన్ని బట్టి నేను మీకేం మేలు చేయను, మీతో రాను, నాకు మీకు సంబంధం లేదు, ఎప్పుడో తెగిపోయింది, అప్పుడు మీకు గుర్తు రాలేదా, అప్పుడు నేను తెలియదా, అప్పుడు అనలేదే మీరు ఈ మాటలు, ఇప్పుడు నేను మీ జ్ఞాపకానికి వచ్చానా, ఇప్పుడు నేను మీకు అవసరానికి జ్ఞాపకం వచ్చానా అని వారిని మాట్లాడి వెళ్ళిపోండి, నేను రానని చెప్పడం లేదు యొఫ్తా. సరే, అప్పుడేదో జరిగింది, కానీ నా రక్త సంబంధికులు, నా వారు, నా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, శత్రువు చేతిలో పడబోతున్నారు, శత్రువు వారి మీదకి వచ్చి వారికి యుద్ధం చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారు, వారు చంపుతారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీరు కూడా యుద్ధం చేయలేము, నువ్వు మాకు నాయకునిగా ఉండి మమ్మల్ని నడిపించాలా అని రాగా, సరే జరిగిందని వాటన్నిటినీ గుర్తు చేసుకుని వారితో అన్నాడు. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి వారితో కూడా కలిసి వెళ్తున్నాడు యొఫ్తా. తన మనసుకు తగిన గాయాలను బట్టి వారిని ఎదిరించలేదు, వారి మీదకి ఆయన వెళ్ళలేదు. కానీ సరే, వారిని అర్థం చేసుకొని మరలా వారిని ప్రేమించి, తనకు అన్యాయం చేసిన వారిని మరలా ప్రేమించి ఆయన వారితో కూడా వారితో వెళ్ళాడు. వెళ్ళి ఆ అమ్మోనీయుల రాజుకు వర్తమానం పంపించి, మీరెందుకు ఇలాగ యుద్ధానికి వస్తున్నారు అంటే, మీ ప్రజలు వెళ్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు, మా స్థలాలు ఆక్రమించుకుని వాళ్ళు కొంత సమాచారాన్ని పంపించారు. అమ్మోనీయులు లేదని ఈయన చరిత్ర చెప్పాడు, సమయానుకూలతను బట్టి మనం దాటి వెళ్దాం. ఈ యొఫ్తా టోబు దేశంలో ఉన్నాడు, కానీ చరిత్ర అంతా ఎరిగినవాడు. ఇశ్రాయేలు చరిత్ర 13వ వచనం మొదలుకొని 11వ అధ్యాయంలో 13వ వచనం మొదలుకొని ఇశ్రాయేలీలు ఆ అరణ్యంలో ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చి ఆ కానాను పాలు తేలులు ప్రవహించే దేశం, కనాను దేశం,
పాలస్తీనా అయిన కనాను దేశాన్ని వాళ్ళు ఎలాగూ చేరుకున్నారో, ఆ దారి మధ్యలో కొందరు రాజులు వాళ్ళని ఎలాగో అడ్డగించారో, తద్వారా వారి మీద వీరు ఏం చేశారో, వాటన్నిటికి సంబంధించిన చరిత్ర అంతా ఎక్కడ విన్నాడో కానీ, యువన దశలోనే పారిపోయి టోబు దేశంలో ఉంటున్న యెఫ్తా చరిత్రనంతా మాట్లాడుతున్నాడు వారితో, శత్రువులతో, అమ్మోనీయులతో. కాదు కాదు, మేము స్వతంత్రించుకున్న దేశం మీకు సంబంధం లేదు, ప్రభు మాకు ఇస్తాననే దేశాన్ని మేము స్వతంత్రించుకున్నాం అని ఆ చరిత్రనంతా మాట్లాడుతుంటే వారు వినలేదు. లేదు లేదు, యుద్ధానికి వస్తాం, యుద్ధం జరగాల్సిందే, యుద్ధం కావాల్సిందే అన్నారు వారు. అయితే ఆ యుద్ధం జరగాలన్నప్పుడు యెఫ్తా ఒక నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, 11వ అధ్యాయం 31 లేదా 30వ వచనం, 11వ అధ్యాయం 30వ వచనం నుంచి చూద్దాం. చూడండి, 11వ అధ్యాయం 30వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథంలో, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దానిని అర్పించేదను అని యెఫ్తా ఒక మొక్కుబడి చేసుకున్నాడు. యుద్ధం జరగాల్సిందే అని నిర్ణయం జరిగింది అమ్మోనీయులకు, ఇశ్రాయేలులకు. యెఫ్తా ప్రభువు దగ్గర ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఆయన, ప్రభువా, నేను అమ్మోనీయుల యొద్దకు యుద్ధానికి వెళ్తున్నాను, నేను యుద్ధంలో జయము పొంది నేను క్షేమంగా నా ఇంటికి తిరిగి వస్తే నా ఇంటిలో నుండి ఏదైతే నన్ను ఎదుర్కొంటకు బయలుదేరి వస్తుందో దాన్ని నీకు అర్పిస్తాను, అది నీకు ప్రతిష్టమైనట్టే, దానిని నీకు దహన బలిగా నేను నీకు అర్పిస్తానని ఆయన ఒక మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుబడి చేసుకున్న యెఫ్తా తర్వాత వచనాలు చూడండి, 32వ వచనం. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబెల్కేరామీయుము వరకును 20 పట్టణంలో వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులను ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణచివేయబడిరి. అట్లా యుద్ధం చేసి యుద్ధంలో విజయం సాధించాడు. యుద్ధంలో విజయం వచ్చింది. విజయం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి, 34వ వచనం. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చిది విన్నాను గనుక వెనుతీయలేననగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. చూసారా, యెఫ్తా ఆయన ఒక మొక్కుబడి చేసుకున్నాడు. నేను యుద్ధంలో గెలిచి వస్తే నా ఇంటిలో నేను తిరిగి వచ్చినప్పుడు నా ఇంటిలో నుండి నన్ను ఎదుర్కొన్నట్టుకు ఏది బయలుదేరి వస్తుందో అది ప్రభువా నీకే ప్రతిష్ఠితము, దాన్ని నీకు దహన బలిగా అర్పిస్తానని ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. అమ్మోనీయులు యుద్ధం చేసి గెలిచారు. తిరిగి ఇంటికి వస్తుండగా ఆయనకుండా ఒక్కగానొక కుమార్తె ఇంటిలో నుండి బయలుదేరి తంబుర్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి ఆయన ఎదుర్కోవడానికి వచ్చింది. తన కుమార్తెను చూసి ఆయన వేదన చెందాడు, బాధ చెందాడు. అయ్యో నా కుమారి, నేను మొక్కుబడి చేసుకున్నాను, అయ్యో నా కుమారి, నేను మొక్కుబడి చేసుకున్నానని బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నేను మొక్కుబడి చేసుకున్నాను, నన్ను కృంగజేసినావు, బహుగా కృంగజేసినావు, నేను యెహోవాకు మొక్కుబడి చేసుకున్నాను అని అన్నాడు ఆయన. అంటే ఆమె ఏమనింది 36వ వచనంలో, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చుంటివా?
అయితే నాకు అట్లానే నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా శత్రువును నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకున్నాడు చాలు. వాళ్ళు అనగదొక్కినాడు, పగ తీర్చుకున్నాడు చాలు. ఎటువంటి తండ్రి, ఎటువంటి కుమార్తెనో మీరు ఒకసారి గమనించండి. అమ్మా, నేను యెహోవాకు మాట ఇచ్చినాను, నేను వెనుదీయలేను, నన్ను బహుగా కృంగదీసినావు అని బాధపడుతున్న తండ్రి, బట్టలు చింపుకున్న తండ్రి, నువ్వు ఏమని మాట ఇచ్చినావు? ఎందుకు బట్టలు చింపుకుంటున్నావు? ఎందుకు ఆవేదన ఏడుస్తున్నావు? ఏం మాట ఇచ్చినావు అని కూడా అడగని కుమార్తె. అసలు ఆమె ఏమి ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు, ఏంటి విషయం ఏంటో చెప్పని కూడా అడగడం లేదు. అదంతా నాకు తెలియదు అన్నట్టుగా, నువ్వు యెహోవాకు మాట ఇచ్చినావా, ఆ మాట చొప్పున నాకు చెయ్యి. యెహోవా మనకు విజయాన్ని ఇచ్చినాడు, శత్రువు పైన విజయాన్ని ఇచ్చినాడు, అది చాలు, నేనేమైనా పర్వాలేదు, అది చాలు అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది. తెలియకనే అసలు విషయం ఏంటో, ఆయన ఏం మొక్కుబడి చేసినాడో, ఆ మొక్కుబడి ద్వారా ఏం జరగబోతుందో ఆమెకు తెలియదు. అసలు తెలియకనే నువ్వు మాట ఇస్తే చాలు, నీ మాట ప్రకారం జరిగించు. తండ్రి మీద నమ్మకం గల కుమార్తె, అబ్బో ఏం మాట ఇచ్చినావని కూడా అడగని కుమార్తె. చూడండి, ఈనాడు కుమారులు కానీ కుమార్తెలు కానీ మన ఇళ్లలో తండ్రి ఒక మాట చెప్పినా అంటే, నీ మాట ప్రకారం చేయమని. అసలు ఏం చెప్పినావు ఫస్ట్ అది చెప్పు. ఎవరిని అడిగి చెప్పినావు? ఏమని మాట ఇచ్చినావు? ఎవరిని అడిగి చెప్పినావు? నువ్వు అనుకుని చెప్తే సరిపోతుందా? మాకు తెలియద్దా? నువ్వు బయట ఎక్కడెక్కడో మాటలు ఇచ్చి వస్తే ఇంట్లో మేము అనుభవించాలనా? ఈనాటి సమాజం, ఆనాటి సమాజం. తండ్రి నువ్వు మాట ఇచ్చావా? నువ్వు మాట ఇచ్చే నీ మాటకు విలువ ఉంది. నువ్వు కాని మాట ఇచ్చేవాడవు కాదు కదా. యెహోవాకు మాట ఇచ్చావా? అయ్యో, మన శత్రువులు మనకు అణదొరకబడినాడు చాలు, మనకు విజయం వచ్చింది. దేశ ప్రజలు లేకుంటే దేశమంతా నష్టపోతుంది ఆ యుద్ధము ద్వారా. మన దేశానికి యెహోవా విజయాన్ని కలిగించినాడు చాలు, ఆ మాట నువ్వు ఏమన్నా చేసుకో అనింది ఆ కుమార్తె. తర్వాత వచనం చూడండి, 37వ వచనం. మరియు ఆమె, నా కొరకు చేయవలసినది ఏమనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వం గురించి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గురించి ప్రలాపించెను. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా, అతడు తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఏం చేశాడు? దహన బలిగా ఇస్తా అన్నాడా? ఏది వస్తుంది ఇంటి నుండి? ఆమె వచ్చింది, తన కూతురు, ఒకగానొక కూతురు వచ్చింది. ఇంకా ఏం చేస్తావని అడగలేదు ఆమె. నువ్వు మొక్కుకున్నావు, అయితే నాకు 2 నెలలు గడవివు, నేను నా కన్యత్వం గురించి నేను ప్రలాపించి వస్తాను, కొండకు వెళ్ళి నేను నా చెలికత్తెలను వెళ్తాం, తర్వాత నీ ఇష్టం అని చెప్పింది. 2 నెలలు అయిపోయింది, వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన? యెహోవాకు మొక్కుబడి చొప్పున ఆమెను దహన బలిగా ఆయన అర్పించాడు. అంటే కట్టెల మీద పెట్టి, ఇస్సాకు యుద్ధం మనకు తెలుసు కదా, ఇస్సాకును దహన బలిగా అర్పించాలంటే కట్టెలు మోసుకొని పోయి కట్టెలు విరగొట్టి కట్టెలు పేర్చి దాని మీద ఇస్సాకును పెట్టి ఆయన చంపి దహన బలి ఇవ్వాలనుకున్నాడు అబ్రాహాం, ప్రభు ఆజ్ఞ మేరకు. అయితే ఇస్సాకు దహన బలిగా అర్పింపబడలేదు. కానీ బైబిల్ చరిత్రలో ఒక కన్యక ప్రభువుకు దహన బలిగా అర్పింపబడుట ఇదే మొదలు చివరు. ఇస్సాకును ప్రభు అడిగాడు కానీ నాకు దహన బలిగా అర్పించమని, ఆయన తీసుకోలేదు ఆయన్ను. కానీ యొఫ్తా ఇశ్రాయేలు కలిగిన బాధను బట్టి, శ్రమను బట్టి వారి కొరకు యుద్ధం చేయాలని ఆయన మొక్కు చెల్లింపుగా ఆయన మొక్కుకొనగా తన కుమార్తెనే బలి ఇవ్వాల్సి వచ్చింది. అయినా ఆయన వెనుదిరగలేదు.
ఆ సంఘటన ఎలా జరిగిందో వారికి తెలియదు, కానీ ఆ కుమార్తె కూడా 2 నెలలు గడువు అడిగింది. నిజంగా ఆ 2 నెలల గడువు కుమార్తెకు తండ్రికి ఇద్దరికి పరీక్షనే. ఆయన దహన బలి ఇవ్వాలన్నా వద్దని 2 నెలలు ఆయన కూడా వేచి ఉండాల్సి వచ్చింది. కానీ నిర్ణయం మార్చుకున్నవాడు కాదు. ప్రభుకి ఇచ్చిన మాట చొప్పున, ప్రభుకి ఇచ్చిన మొక్కుబడి చొప్పున ఆమెను చెల్లించి ఆమెను దహన బలిగా అర్పించాడు. యెఫ్తా, తన కుమార్తెను కోల్పోయిన యెఫ్తా ఎవరి కొరకు కోల్పోయాడు? కేవలం అమ్మోనీయుల నుండి ఇశ్రాయేలుకు విజయం కావాలని, అమ్మోనీయుల చేతిలో ఇశ్రాయేలు పడకూడదని, వారి శక్తి చాలక, వారికి తోచక, ఆలోచన రాక, నాయకుడు అనేవాడు వారిలో కనబడక, ఏం చేయాలనో ఆలోచన తోచనప్పుడు, అయ్యే మన యెఫ్తా ఉన్నాడు కదా టోబు దేశంలోని, ఆయన యుద్ధకు వచ్చి ఆయనను తీసుకొని రాగా ఆయన వచ్చి ఆ ఇశ్రాయేలుల పక్షాన ఆయన యుద్ధానికి నిలబడి యెహోవాతో ప్రార్థన చేసి మొక్కుబడి చేసి మొక్కుకొని యుద్ధము చేసి విజయాన్ని సాధించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని అందించి క్షేమాన్ని కలిగించాడు. కానీ తన కుమార్తెను కోల్పోయిన వాడుగా మన మధ్యలో ఉన్నాడు. ప్రియమైన వారులారా, యెహోవా ఇచ్చిన విజయాన్ని బట్టి ఏమైనా పర్వాలేదని ఆ కుమార్తె కూడా అంగీకరించింది. యెఫ్తా కుటుంబం ఇశ్రాయేలు ప్రజల కొరకు తన కుటుంబాన్ని వెచ్చించిన యెఫ్తా, ఇశ్రాయేల్ యుద్ధ విజయం కొరకు తన ప్రాణాన్నే త్యాగం చేసిన కుమార్తె. ఆమె పేరు కూడా రాయబడలేదు, కానీ ఆమె బలిగా అర్పింపబడింది. బైబిల్ చరిత్రలో యెహోవాకు మనుషులను ఎవరు అర్పించినట్టు ఎక్కడలేదు, ఈమె తప్ప. పాత నిబంధన గ్రంథంలో ఒక మనిషి అర్పింపబడుట, అందులోనూ ఒక కన్యక అర్పింపబడుట ఎక్కడా లేదు, ఈమెనే. అయితే ప్రభువు పరలోకమునే ప్రభువు కోరుకొనలేదు, కానీ మొక్కుబడి చొప్పున ఆమెను అర్పించవలసి వచ్చింది. అర్పించాడు కూడా, ఆయన వెను తిరగలేదు. ఒక్కగానొక్క కుమార్తె కదా. ఆమె ఎదురుపడగానే ఏడుస్తున్నాడు. ఆయన బట్టలు చించుకొని, నన్ను బహుగా కృంగజేసినావు ఓ నా కుమారి అని ఏడుస్తున్నాడు ఆయన. ఒక్కగానొక్క కుమార్తె. బాల్య దశలో, బాల్య ప్రాయంలో, యవ్వన దశలో ఇంటిలో నుండి తోలివేసినాడు, వెళ్ళిపోయినాడు. తనకంటూ ఎవ్వరూ లేకుండా జీవించినాడు. అయితే ఒక భార్య కుమార్తె కలిగింది. అయితే కుమార్తె కలిగింది, ఆమె యవనస్తురాలు, కన్యకగా ఉంది. కొంత ఊహ తెలిసే సమయానికి, ఆమెకు ఊహ తెలిసే సమయానికి నాకు కుటుంబం ఉంది అని అనుకున్న లోపల యుద్ధం చేయాల్సి వచ్చింది. కుమార్తెను కూడా మరలా కోల్పోవాల్సి వచ్చింది. పాత నిబంధన కాలంలో చూడండి, వారు వారి కుటుంబాలను కోల్పోయారు, కానీ ప్రభువు కొరకై వారి కుటుంబాలు కోల్పోయారు, కానీ ప్రభు పనిని నిర్లక్ష్యం చేసిన వారు కాదు. కుటుంబాలను త్యాగం చేయడానికైనా సిద్ధమయ్యారు, కానీ ప్రభు పని అంటే ప్రాణాలైనా అర్పించినారు, త్యాగాలు చేసినారు, కుటుంబాలను కోల్పోయినారు కదా. యుద్ధం కొరకని, యుద్ధంలో విజయం కొరకని తన కూతురునే కోల్పోయిన యెఫ్తా ఇచ్చిన మాట తప్పని యెఫ్తా కూతురుని ఇస్తా అన్నాడు. 2 నెలలు గడువు దొరికింది. ఒక పరీక్షలాగా 2 నెలలు ఉంది, కానీ పరీక్షలో నెగ్గినవాడు యెఫ్తా. క్రొత్త నిబంధనలో చూడండి ఈయన గురించి ఏం రాయబడిందో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక వచనం, 2 వచనాలు చూపించి ముగించుకుందాం, మనకి ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. 11వ అధ్యాయము 32వ వచనం చూడండి. 32వ వచనం, ఇక ఏమి చెప్పుదును, 11:32 హెబ్రీ పత్రిక. ఇక ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా ఎక్కడున్నాడు? విశ్వాస వీరుల పట్టికలో, విశ్వాస వీరుల లెక్కలో ఉన్నాడు. ఈయన ఇచ్చిన మాట తప్పినవాడు కాదు, తన విశ్వాసాన్ని కోల్పోయినవాడు కాదు, విశ్వాసుల వీరుల లెక్కలో ఉన్నాడు. తన కూతుర్ని ఇవ్వడంలో వెనుదిరిగిన వాడు కాదు, విశ్వాస వీరుడు యెఫ్తా. తన కూతురును కోల్పోయినాడు, కానీ ఇశ్రాయేలుకు విజయాన్ని అందించిన వాడు యెఫ్తా కదా. పరాక్రమము గల బలాఢ్యుడు. ఇదే 11వ అధ్యాయం 38వ వచనం చూడండి, లేదా 36 నుంచి చూద్దాం. 11వ అధ్యాయం 36 హెబ్రీ పత్రిక 11:36. ఇట్లాంటి వారిని గురించి చెప్తున్నాడు. విశ్వాస వీరులు అనేకులను 11వ అధ్యాయం మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చి 36లో మరికొందరు తిరస్కారములను
కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారై. చూడండి ప్రియమైన వారలారా, ప్రభువు కొరకు నిలబడిన వారు ఎలాంటి త్యాగాలు చేశారో, ఎలాంటి ఇబ్బందులు, శ్రమలు, నిందలు, అవమానాలు భరించారో. వారిలో యెఫ్తా ఒకడు కదా. తన కుటుంబాన్ని, తన కుమార్తె జీవితం కదా, కుమార్తె అంటే తన వారసురాలు. యెఫ్తా కుటుంబం యొక్క వారసత్వం అక్కడితో ఆగిపోయింది. ఒకగానొక కూతురు, మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. ఒకగానొక కూతురును బలిగా అర్పించిన వెనుదిరిగిన వాడు కాడు. ఇలాంటి వారి లిస్టులో వాళ్ళు అనుభవించిన శ్రమలన్నీ చెప్పాడు. ఇంతవరకు చదివాం. మనకు వారు సాక్షులుగా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈనాడు కూడా విశ్వాసులకు అనేక రకమైన నిందలు, హింసలు, అవమానాలు ఉన్నాయి. కానీ యెఫ్తా వలె, సంసోను వలె, దావీదు, బారాక్ అని అనేక మందిని చెప్పాడు. వారి వలె మనం కూడా నిరీక్షణ కలిగి ఓర్పుతో జీవించాలని ప్రభు ఈ మధ్యాహ్నం వేళ మనకు హెచ్చరిక చేస్తున్నాడు. చివరిగా చూడండి 12వ అధ్యాయం, ఇదే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనం కూడా ఎలా కొనసాగాలో చదువుకున్నాం, విన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రియ ప్రభు ఉన్నాడు. ఆయన అవమానమును భరించాడు, సిలువకి ఎక్కాడు, అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి ఆయన మన కొరకు మరణించాడు. ఆయన పరమ విశ్వాసి, అందరికంటే ఓర్పు కలిగిన వాడు, అందరికంటే సహనం ఎక్కువ కలిగిన వాడు, అన్నిటినీ సహించిన మన ప్రియ ప్రభు ఉన్నాడు. మన ముందుండే లక్ష్యము కొరకై అదిగో ఆయన ప్రాణం పెట్టిన ఆ విలువను మనం పోగొట్టకుండా, ఆ ప్రాణం విలువను ఎరిగిన వారమై ఓపికతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని ఈ మధ్యాహ్నం వేళ ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు వాక్యము ద్వారా. ఆయన రాబోతున్నాడు. అందరికంటే, మనుషుల కంటే ఎక్కువ శ్రమను అనుభవించిన వాడు మనకు ఇంకా మాదిరిగా ఉన్నాడు మన ముందు. యెఫ్తా కుటుంబాన్ని గురించి విన్నాం. ఆయన అనుభవించిన బాధలు, ఇబ్బందులు. ప్రారంభంలో బాధలు, ఇబ్బందులు ఉన్నాయి, ముగింపులో కూడా బాధలు, ఇబ్బందులు ఉన్నాయి. తన కుమార్తెను కోల్పోయాడు. ఈనాడు పరమ ప్రభువు మన ముందున్నాడు. ఆయన అనేక నిందలు, బాధలు అనుభవించాడు. ఆ ప్రభు యొక్క జీవితాన్ని మనకు మాదిరిగా ఉంచుకొని గమ్యంలో మనం ముందుకెళ్ళి విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని ప్రభు తన వాక్యము ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, అలాగూ ప్రభు యొక్క వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా ఓపికతో ప్రభు వచ్చేంత వరకు ఆయన మన కొరకు మరణం అనుభవించాడు, ప్రాణం పెట్టాడు. ఆ మరణం యొక్క విలువను మనం కాపాడాలంటే మన విశ్వాస జీవితాన్ని నమ్మిక కొనసాగించి ఆయన వచ్చేంత వరకు, మనం ఈ లోకం విడిచేంత వరకు ఉండి ఆయనతో కూడా సదాకాలం వెళ్ళి ఉంటేనే ఆయన మరణానికి మనం విలువనిచ్చిన వారం అవుతాం. అలాగూ చేయాలని వాక్యము ద్వారా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. అలాగూ తన వాక్యము ద్వారాను, తన ఆత్మ ద్వారాను మనకు ముందుకు నడిపించి దీవించునుగాక. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక.